హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు యుఎస్లో రైతు బజార్కి వచ్చాము. మేమున్న ప్లేస్లో ఇది చాలా పెద్ద ఫార్మర్స్ మార్కెట్. ఒక పక్కన హోల్సేల్లో పండ్లు కూరగాయలు అమ్ముతారు, ఇంకో పక్కన ఓన్లీ మొక్కలు అమ్ముతారు. అక్కడ ఇప్పుడు ఇక్కడ మాకు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ నుండి కొన్ని మొక్కలు కొని అలాగే బల్క్లో ఉల్లిపాయలు ఉంటే చూసి కొందామని వచ్చాము. ఇదండి రైతు బజార్. ఇక్కడ వీళ్ళు కొన్ని ఐటమ్స్ బల్క్లో అమ్ముతారు, అలాగే స్మాల్ క్వాంటిటీలో కూడా చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టి అమ్ముతారు. ఇక్కడ చూడండి, టమాటాలని బల్క్లో అమ్ముతున్నారు. ఇది 20 LB అంటే సుమారు 9 kgs బాక్స్. ఇది ఈ బాక్స్ వచ్చి $30 అంట. ఇక్కడ 2 రకాల మామిడి పండ్లు ఉన్నాయి. ఇది వచ్చి $12. ఈ బాక్స్లో 18 కాయలు ఉన్నాయి. ఈ పెద్ద సైజు మామిడి పండ్లేమో $10. దీంట్లో 6 పండ్లు ఉన్నాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇదొక బాక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ జామకాయలు కూడా బల్క్లో అమ్ముతున్నారు. $40 అంట. కాకపోతే అంత టేస్టీగా అనిపించదు మాకు, లోపల గింజలు గట్టిగా ఉంటాయి. ఇవి వాటర్ మెలన్, ఇవి కాయ చొప్పున అమ్ముతారు. అలాగే కాలీఫ్లవర్ ఉన్నాయి, జుకీనీ ఏమో బాక్స్ అమ్ముతారు. చూడండి, ఇలా స్మాల్ క్వాంటిటీస్ని ఇలా ఒక గంపలో వేసి అమ్ముతారు. ఈ బజ్జి మిరపకాయలు వచ్చి $3. దీంట్లో సుమారు 10 నుంచి 12 కాయలు ఉంటాయి. అదే కొద్దిగా పెద్ద సైజ్ కంటైనర్లో అయితే $5. ఇక్కడ 3 రకాల ఉల్లిపాయలు ఉన్నాయి. బల్క్లో అమ్ముతారు. రెడ్ ఆనియన్స్, ఎల్లో అండ్ వైట్ ఆనియన్స్. రెడ్ ఆనియన్స్ రేట్ ఎక్కువ మిగతా కలర్స్ ఆనియన్స్తో పోల్చుకుంటే. ఎల్లో అండ్ వైట్ ఆనియన్స్ 50 LB బ్యాగ్ అయితే రెడ్ ఆనియన్స్ మాత్రం 25 LB బ్యాగ్లో ఉంటుంది. ప్లస్ రెడ్ ఆనియన్స్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ. ఒక్కొక్క స్టాల్ వాళ్ళు ఒక్కొక్క రేటు చెప్తారు. ఒకరు 25 LB రెడ్ ఆనియన్స్ బ్యాగ్ $15 చెప్తే ఇంకొకరు $18 to $20 చెప్తారు. అందుకని మొత్తం ఒక రౌండ్ వేసి అప్పుడు కొంటాము. ఇవి ట్రై కలర్ క్యాప్సికమ్. ఇవి ఎంత అనుకుంటున్నారు? కేవలం $1 మాత్రమే. అలాగని ఎప్పుడు డాలర్కి అమ్మరు. ఈరోజు ఏంటో చాలా చీప్గా అమ్ముతున్నారు. ఇవి ఒక 4 ప్యాకులు తీసుకుంటున్నాను. ఇక్కడ
ఇలా బల్క్‌లో మిరపకాయలని, ఎండు మిరపకాయలని ఇది బిర్యానీ ఆకులు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఈ స్టాల్ వాళ్ళు అన్నీ $3కే అమ్ముతున్నారు. ఇక్కడ అన్నీ జూసి కొనేసరికి గంట సేపు ఎలా గడిచిపోయిందో తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు ఇంకో వైపు ప్లాంట్స్ మార్కెట్ ఉంది. అక్కడికి వెళ్లి చూపిస్తాను ఎలా ఉంటుందో మార్కెట్. జస్ట్ వాకబుల్ 2 మినిట్స్ వాక్. ఇక్కడ చిన్న మొక్కల నుండి పెద్ద మొక్కల వరకు దొరుకుతాయి. అరటి మొక్కలను కూడా అమ్ముతున్నారు. కాకపోతే వీటికి కాయలు రావు. ఎందుకంటే ఇక్కడ వింటర్‌లో చలి విపరీతంగా ఉంటుంది. కాయలు వచ్చే టైంకి వింటర్ స్టార్ట్ అయితుంది. ఇది పీచ్ ప్లాంట్ ఇది. ఇంత సైజ్ ఫ్రూట్ ప్లాంట్స్ చాలా కాస్ట్‌లీ. $60-80 ఉంటుంది. ఇవి నీళ్ళలో పెడితేనే పండ్లు వస్తాయి. అది కూడా 2-3 ఇయర్స్ తర్వాత వస్తాయి పండ్లు. ఇక్కడ వెజిటబుల్స్, ఫ్లవర్ సాప్లింగ్స్ అమ్ముతున్నారు. $5 ప్యాక్. దీంట్లో 4 మొక్కలుంటాయి. కొన్ని సింగిల్ మొక్కలు కూడా ఉన్నాయి. ఒకటొచ్చి $4-5 ఉంది. చూడండి, ఇంత చిన్న కుండీలో ఉన్న మొక్కకి వంకాయలు కూడా వచ్చాయి. ఇలా రావడానికి వీళ్ళు కెమికల్ ఫర్టిలైజర్స్ వేస్తారేమో తెలీదు.
ఇక్కడ వీళ్ళు ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు. రాస్బెర్రీ, అంజీర్, లెమన్, బ్లాక్‌బెర్రీ ఇలా చాలా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ లిల్లీస్, లోటస్ కూడా అమ్ముతున్నారు. ఇంత చిన్న ప్లాంట్ ఎంత అనుకుంటున్నారు? $30 అంట. చాలా కాస్ట్లీ. ఇదండి యుఎస్లో ఉన్న ఫార్మర్స్ మార్కెట్ విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.